ఏంటి అంటే దేవుని రాజ్యం అంటే ఏమిటి? దేవుని రాజ్యానికి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు? హల్లెలూయా. ఏంటి టైటిల్? దేవుని రాజ్యం అంటే ఏమిటి? దేవుని రాజ్యానికి ఎవరు చేరుతారు, ఎవరు చేరరు? హల్లెలూయా. చూద్దాం. ఇక్కడ యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనంలో చెప్పబడుతున్న మాట యేసు చెప్తున్నాడు. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని యేసు చెప్తున్నాడు. ఈ రాజ్యము నాది కాదు. ఒకవేళ ఈ రాజ్యము నాదే అయితే నా సేవకులు వచ్చి నాతో పోరాడుతారు. హల్లెలూయా. ఈ రాజ్యం నాది కాదు కనుక నా సేవకులు రాలే అని చెప్తున్నాడు. అవునా కదా? చూడండి, యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు యేసుక్రీస్తుని బంధించటానికి వచ్చారు. వచ్చిన తర్వాత పేతురు ఏం చేశాడంటే ఒక వ్యక్తిని చెవి నరికేస్తాడు కదా. నరికేసిన తర్వాత యేసుక్రీస్తు అంటాడు, నేను ఆజ్ఞాపిస్తే 6000 వ్యూహాలు దేవదూతల నా దగ్గరికి వస్తాయని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడి యొక్క మాటకు లోబడతాయి అవన్నీ. అవునా కదా? ఇక్కడ కూడా అదే అంటున్నాడు, ఈ రాజ్యము నాది కాదు, ఈ రాజ్యము లోక సంబంధమైనది. ఏ సంబంధమైనదట? లోక సంబంధమైన రాజ్యం. ఈ రాజ్యం నాది కాదు. ఒకవేళ ఈ రాజ్యం నాదే అయితే నాతో పోరాడటానికి, నాకు సహాయం చేయటానికి ఎవరు వస్తారట? నా సేవకులు వస్తారని చెప్తున్నాడు. అయితే దేవుని రాజ్యం అంటే ఏంటి మరి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. చూడండి, దేవుని రాజ్యం అంటే ఏమిటి అంటే రోమాసు పత్రికలో ఒక మాట చెప్తున్నాడు. చూడండి, 14వ అధ్యాయము 17వ వచనములు అంటాడు, దేవుని యొక్క రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యం అంటది దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటి అంటే నీతి. దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతి, ఇంకా సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము అంటాడు. చూడండి, దేవుని రాజ్యం అంటారా? దేవుని రాజ్యము అందుకే అంటాడు, పరలోక ప్రార్థనలు అంటాడు కదా, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు నాలో నెరవేర్చబడాలి. అదే ఇక్కడ అంటాడు పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అంటే దేవుని యొక్క రాజ్యం మనలోనికి రావాలి. ఎక్కడో లేదు దేవుని రాజ్యం. హల్లెలూయా. మన మధ్యనే ఉంది. ఆ మధ్యన ఉన్న రాజ్యం ఏంటి అంటే నీతి. హల్లెలూయా. దేవుని రాజ్యంలో మొదటిది ఏంటట? నీతి. రెండవది సమాధానము. మూడవది పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఇది దేవుని యొక్క రాజ్యం. ఈ మూడు మనలో ఉంటే మనం దేవుని రాజ్యాన్ని అనుభవించినట్లే, మనం దేవునిలో ఉన్నట్లే. హల్లెలూయా. ఆయన రాజ్యం అంటున్నాడు కదా, భోజనము పానము కాదు నా రాజ్యం. భోజనం పానాలు ఎక్కడుంటాయి? ఈ లోక సంబంధమైనవి, ఈ లోకములో జలసాలు చేసే వాళ్ళకి మాత్రమే. కానీ దేవుని రాజ్యంలో నీతే ఉంటుంది, దేవుని రాజ్యంలో సమాధానమే ఉంటుంది, దేవుని రాజ్యంలో నిత్యము ఆనందమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆనందాన్ని నువ్వు పొందుకోవాలంటే దేవుని యొక్క రాజ్యం నీలోనికి రావాలి. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నీ రాజ్యం నాలోనికి రానియండి, నీ చిత్తము నాలో నెరవేర్చానని నువ్వు ప్రతిరోజు నువ్వు నేను కూడా ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. ఇది దేవుని యొక్క రాజ్యం అండి. మనం చనిపోయినప్పుడు దేవుని రాజ్యాన్ని అనుభవించే కన్నా చనిపోక ముందే దేవుని రాజ్యాన్ని మనము అనుభవించాలి. దేవుని రాజ్యాన్ని అనుభవించాలంటే ఏం చేయాలి మరి మనం? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ కలిగి ఉండాలి. అవుతా ఏమి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకే వాక్యము చెబుతూ ఉంది, దేవుని రాజ్యము ఇహలోకమైనది కాదు. ఇహలోకములు ఏముంటుంది?
తాగటము, తినడము, తిరగటము, పనికిరాని పనులు చేసుకోవటమే తప్ప ఏమీ లేదు. ఈ లోకము శాశ్వతమైనది కాదు. మనుషులకు ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసినదే. ఎంత యోగ్యుడు అయినా నువ్వు, ఎంత ధనవంతుడు అయినా, ఎంత నువ్వు అందసందాలు కలిగిన వ్యక్తివైనా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి. వెళ్ళే ముందు నువ్వెక్కడికి వెళుతున్నావా అనేది నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకు మార్గము, రెండోది విశాల మార్గం. రెండు లోకాలు ఉన్నాయి. ఒకటి పాతాళము, మరొకటి పరలోకము. పాతాళములో ఏముంటుంది అంటే అగ్ని ఆరదు, పురుగు సావదు. అక్కడ భయంకరమైన వేదనలు తప్ప. హల్లెలూయా. అదే పరలోకములో ఏముంటుందంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందము. అక్కడ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, ఎప్పుడు నిత్య ఆనందమే ఉంటుంది. ఆ ఆనందము నీకు దొరకాలంటే నువ్వు యేసు క్రీస్తును మాత్రమే నువ్వు అంగీకరించాలి. యేసు క్రీస్తు దగ్గరికి వస్తేనే నీకు ఆనందము దొరుకుతుంది. యేసు క్రీస్తు దగ్గరికి రాకుండా ఇహలోక ఆనందాన్ని పొందేవా, నువ్వు పరలోకాన్ని కోల్పోతావు. హల్లెలూయా. నీకు పరలోకము కావాలంటే ఇకలోక ఆనందాలను విడిచి నువ్వు దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. అందుకే వాక్యం చెబుతుంది, మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ వాక్యం అంటుంది, నా రాజ్యము ఇహలోకమైనది కాదు, నా రాజ్యము వేరు అంటున్నాడు. చూడండి, దేవుని యొక్క రాజ్యం ఏంటి అంటే ఇక్కడ చూసాం, భోజనము పానము కాదు. దేవుని యొక్క రాజ్యం ఏంటి అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందము. ఆ ఆనందము ఎవరైతే కలిగి ఉంటారో దేవునిలో నిత్యము జీవించుకుంటాడు. హల్లెలూయా. అందుకే యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో అంటాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఏమంటున్నాడు? మీ హృదయములో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. నా యందు విశ్వసించిన వారు నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు. ఇదిగో నేను వెళ్ళి వాటిని సిద్ధపరుస్తున్నాను మీ కొరకు స్థలాలను. హల్లెలూయా. చూడండి, ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వారి కొరకట దేవుడు తన తండ్రి రాజ్యంలో స్థలాలను సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడు. మరలా వస్తున్నాడు. ఎందుకు? ఆయన బిడ్డలను తీసుకుని వెళ్ళటానికి. హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన ఉండే స్థలములో మనము కూడా ఉండాలంటే. హల్లెలూయా. ఈరోజు నువ్వైనా ఈ మౌతు ద్వారా వింటున్న బిడ్డలైనా సరే, నీకు పరలోక ఆనందము కావాలంటే నువ్వు యేసు దగ్గరికి రావాలి. ఎందుకంటే ఆయనే నిజమైన లోక రక్షకుడు అయినాడు. హల్లెలూయా. ఆయన పాపాలను క్షమించే దేవుడు ఆయన. అందుకే దేవుని రాజ్యంలోనే సంపూర్ణ సంతోషము కలుగుతుంది. హల్లెలూయా. ఇంకా మనం అలా చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనములు కూడా అంటాడు, ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంట. హల్లెలూయా. చూడండి, ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు. యేసు క్రీస్తు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు, ధన్యతల కొరకు మాట్లాడుతున్నప్పుడు ఒక ధన్యత అది. ఏమంటున్నాడు? ఆత్మ విషయమై దీనులైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే ఆత్మ ఏ ఆత్మ? క్రీస్తు ఆత్మ కలిగి ఉండాలి. అందుకే వాక్యం అనేది, క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాదు. కాగా ఎవడైనా క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి అంట. అంటే దేవుని యొక్క ఆత్మ నువ్వు కలిగి ఉంటేనే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోక రాజ్యానికి వెళ్తావు అని. దేవుని ఆత్మ లేకపోతే నువ్వు దేవుని నమ్మినా నీకు నరకము తప్పదు. హల్లెలూయా. అందుకే ఆత్మ కొరకు మనం ఏం చేయాలి? పోరాడాలి. ఆత్మ పొందుకోవటం కొరకు ప్రయాసపడాలి. అందుకే కొరింథీ పత్రికలు అంటాడు, ఆత్మ వరాల కొరకు ఆపేక్షించడి, ప్రయాసపడుడి అంటాడు. మన ప్రయాస కావాలి, ఆశ కావాలి. ఆశతో నువ్వు అడిగినట్లయితే దేవుడు ఆశను తీరుస్తాడండి. హల్లెలూయా. అందుకే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, ఆత్మ విషయమై దీనులైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మన పరలోకాన్ని సంపాదించుకోవాలంటే
మనం దేవుని ఆత్మ కలిగి ఉండాలి. దేవుని ఆత్మ కలిగి ఉంటే నీకేమొస్తుందంటే నీతి వస్తుంది, సమాధానం వస్తుంది, సంతోషము వస్తుంది. అందుకే యోహాను సువార్తలో అంటాడు, దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు అదేం చేస్తుందట, నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి నిన్నేం చేస్తుంది, ఒప్పింపజేస్తుంది. నువ్వు చేసే ప్రతి తప్పును కూడా నీకు తెలియజేస్తుందండి. నువ్వు ఎలా ఉండాలో దేవుని ఆత్మ నీకు తెలియజేస్తుంది. హల్లెలూయా. అందుకే అదే ఆత్మ నువ్వు కలిగి ఉండాలి ఈరోజు. ఆ ఆత్మ నీలో ఉంటేనే నువ్వు పరలోక ఆనందాన్ని పొందగలుగుతావు. ఆత్మ లేకపోతే, దేవుని యొక్క ఆత్మ మనలో లేకపోతే మనం ఆనందము కోల్పోతామండి. ఆనందాన్ని పొందుకోలేం. ఎంత డబ్బు ఉండొచ్చు, తినటానికి తిండి ఉండొచ్చు, కట్టుకోవటానికి బట్టలు ఉండొచ్చు, కానీ సంతోషం ఏది, ఆనందం ఏది? హల్లెలూయా. ఈ రోజుల్లో ఆనందాన్ని పొందుకోలేని వాళ్ళు ఎంతమందో. కొంతమంది ఆనందం కొరకు త్రాగుతున్నారు, కొంతమంది ఆనందం కొరకు అమ్మాయిలతో తిరుగుతూ ఉంటారు, కొంతమంది ఆనందం కొరకు ఏటేటో పనులు చేస్తూ ఉంటారు. ఎప్పటి వరకు ఆనందం? ఆ క్షణం మట్టుకే, ఆ క్షణం మట్టుకే. నీకు నిజమైన శాశ్వతమైన ఆనందము నీకు రావాలి అంటే నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తులోనే నిజమైన ఆనందం ఉంది, యేసుక్రీస్తులోనే నిజమైన సంతోషం ఉంది. హల్లెలూయా. ఆనందాన్ని తెలియక లోకములో ఉన్న వాళ్ళు అనేక రీతుల్లో ఆనందాన్ని పొందటానికి వెతుకుతూ ఉన్నారంట, వెతుకుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఆనందము దొరకదండి. నువ్వు తాగితే నీ జీవితము పాడైపోతుంది, నీ యొక్క అవయవాలు చెడిపోతాయి. ఎవరికి ఆనందం? నీకు తెలియకుండానే నువ్వు మరణాన్ని తెచ్చుకుంటూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది నీకు హాని అని తెలిసినా సరే నువ్వు దానిని విడిచిపెట్టలేకపోతూ ఉన్నావు. కానీ నిజమైన ఆనందము నువ్వు యేసు దగ్గరికి వచ్చినప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం అలా చూసినట్లయితే అదే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్తున్నాడు చూడండి. 21వ వచనంలో అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలిచివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం వచ్చేవాడే ప్రవేశించును. చూడండి, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వారు మాత్రమే పరలోకానికి చేరుతారంట. ఆ యొక్క పరలోకమందున తండ్రి చిత్తం ఏంటి అని మనం తెలుసుకున్నట్లయితే తెస్సలోనికీయులు అంటాడు, పరిశుద్ధత కలిగి ఉండటం అంటారు. పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది నీకు? యేసు రక్తము చేత కడగబడినప్పుడే నీలో పరిశుద్ధత వస్తుంది. యేసు యొక్క ఆత్మ చేత నువ్వు నింపబడుతున్నప్పుడే నీలో పరిశుద్ధత వస్తుందండి. హల్లెలూయా. లేకపోతే నీకు పరిశుద్ధత ఉండదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చినా నీకు ఉపయోగం ఉంటుందా? ఉంటుందా? ఉండదండి. చాలా ధనం ఉంది అనుకో, తినడానికి తిండి ఉంది, నువ్వు తినకపోతే ఉపయోగం ఉందా? ఎవరికి పెట్టడానికే తిండి నువ్వు తినకుండా? హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఒక ధనవంతుడు అదే చేస్తున్నాడు. తినుమా, తాగుమా, సుఖించుమా. అనేక సంవత్సరాలకు కొదువ లేకుండా నీ కాడ ఎంత ఉన్నా అంటున్నాడు కదా దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే నీ ఆస్తి ఏమవుతుంది? ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే నీ సంపాదన ఏమవుతుంది? ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే నీ భవనాలు ఏమవుతాయి? ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే నీ కుటుంబం ఏమవుతుంది? ఆలోచించావా? చాలామంది పరిస్థితి అంతే. సమయం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి రారు, సమయం ఉన్నప్పుడు దేవుని కోసము తెలుసుకోరు, పనికి రాని వాటి కొరకు ప్రయాస పడుతూ ఉంటారు. హల్లెలూయా. కానీ వాక్యం అంటుంది, దేవుని దగ్గరికి వస్తేనే నీకు ఆనందం ఉంటుంది, దేవుని దగ్గరనే నిజమైన సంతోషము ఉంటుందండి. ఇక్కడ అదే అంటాడు, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం వచ్చేవాడే ఎక్కడికి వెళ్తాడట? దేవుని రాజ్యాన్ని
స్వతంత్రించుకుంటాడని వాక్యం చెబుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం వింటున్నా నీవు నేను, దేవుని సన్నిధికి వస్తున్నా నీవు నేను, నిజంగా దేవుని యొక్క ఆనందాన్ని పొందుతున్నామా? వాక్యం చెప్తుంది కదా, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, ఆ కుడి హస్తంలో నిత్య సుఖాలు ఉన్నాయంట. ఆ సంతోషాన్ని నువ్వు పొందాలంటే నీకేం కావాలి? దేవునిని ఆత్మచేత నువ్వు నింపబడాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు అదే చెప్తున్నాడు, మీరు పైనుండి శక్తి పొందినంత వరకు మీరు యెరూషలేములోనే వేచి ఉండు అంటాడు. చూడండి, దేవుని యొక్క ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏమవుతుందట? శక్తి పొందుతామట. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 9వ వచనం అనుకుంటా, అక్కడ ఉండదు. దేవుని యొక్క ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? శక్తి పొందుతాం. అదే ఆత్మ నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తుందంటే సర్వసత్యములోనికి తీసుకొని వెళ్తుందట. ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? సర్వసత్యం ఎక్కడుంది? దేవుని రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నేను పరలోకము చేరాలంటే నేను ఏమి చేయాలని అడుగుతున్నాడు. ఏం చేయమంటున్నాడు? ఏం చేయాలి అంటే ఒక యవనస్తుడు వచ్చి అడుగుతున్నాడు. అంటే ఆయన అంటాడు, వ్యభిచారము చేయొద్దు, దొంగతనము చేయొద్దు, అబద్ధాలు ఆడవద్దు, నీ తల్లిదండ్రులను అనుమానించము అని చెప్తున్నాడు. అంతా బాగానే ఉంది, కానీ నీకొకటి కొదువుగా ఉంది. అవన్నీ ఎప్పుడు నేను చెప్తున్నాడట? నేను చిన్నప్పటి నుండి కూడా చేస్తూనే ఉన్నాను. అబద్ధాలు ఆడట్లేదు, వ్యభిచరించట్లేదు, దొంగతనము చేయట్లేదు, ఎవరిని బాధించట్లేదు, నా తల్లిదండ్రులు చాలా చక్కగా చూస్తున్నాను అంటున్నాడు. కానీ నీకు ఒకటి కొదువ ఉంది అని చెప్తున్నాడు. ఏంటి ఆ కొదువ అంటే, నీకు ధనము ఉంది, ఆ ధనము అమ్మి బీదలకిమ్ము అని చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ధనము వల్ల పరలోక రాజ్యాన్ని కోల్పోయాడు ఆ వ్యక్తి. ధనము పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళదండి నిన్ను. నీ హృదయము దేవుని రాజ్యానికి తీసుకొని వెళుతుంది. హల్లెలూయా. అందుకంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? నువ్వు అనుకోవచ్చు నేను చేసే పనులన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అనుకోవచ్చు, కానీ చివరికి నువ్వు చేసే పనులు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాయో నువ్వు వెళ్ళిన తర్వాత నీకు అర్థమవుతుందండి. హల్లెలూయా. అందుకే యోహాను సువార్తలో కూడా ఒక నికోదేము అని ఒక యూదుల అధికారి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నేను దేవుని రాజ్యము చేరాలంటే నేనేమి చేయాలంటే, ఆ యేసుక్రీస్తు అంటున్నాడు కదా, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని. ఆయన అంటాడు కదా, నేను ముసలివాడిని కదా, నేను తల్లి గర్భంలో నేను ఎలా జన్మించగలను అంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలంట. ఎలా జన్మించాలి? నీటి మూలంగా అంటే నీటి బాప్తిసం తీసుకోవాలి నువ్వు. అప్పుడే నీ పేరు ఎక్కడ నీ లిఖింపబడుతుంది? జీవ గ్రంథములో లిఖింపబడుతుందండి. అందుకే దేవుడు నమ్మిన ప్రతి ఒక్కడు కూడా ఏం చేసుకోవాలి? బాప్తిసం తీసుకోవాలి. వయసుతో పని లేదు, దానికి వయసుతో పని లేదండి. దేవుని కోసం నీకు తెలిస్తే, నిజమైన దేవుడు యేసు అని నువ్వు తెలుసుకుంటే చాలు. అందుకే రోమపత్రికలు అంటాడు కదా, నీ నోటితో ఒప్పుకోవాలంట. యేసు క్రీస్తు మరణం నుండి తిరిగి లేచాడు, నీ నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయంలో విశ్వసిస్తే చాలు, నీకు రక్షణ వచ్చినట్టే. నువ్వు బాప్తిసం తీసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అదండి. ఇంకా అంటాడు, ఒకడు ఆత్మ మూలంగా జీవించాలంట. ఆత్మ అంటే ఏ ఆత్మ? క్రీస్తు ఆత్మ. పరిశుద్ధాత్మతో నింపబడాలి నువ్వు. నువ్వు ఎప్పుడైతే బాప్తిసము తీసుకుంటావో పరిశుద్ధాత్మ వరముని మీదకి వస్తుంది. నువ్వు వరము పొందుదు అంటాడు అక్కడ అపోస్తలుల కార్యాల్లో. అవునా కదా? నువ్వేం చేయాలి? పొందటం వేరు, దాన్ని ధరించుకోవటము వేరు. వస్త్రులు మనవే, కానీ అది ధరించుకోవాలి. చాలామంది పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనుకుంటున్నారు, కానీ దాన్ని పొందుకోవాలన్న సంగతి తెలియటల. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎందుకున్నాడు? మనల్ని ఆదరించడానికి వచ్చాడు. ఆయన మనల్ని బలపరచడానికి వచ్చాడు, మనల్ని నడిపించడానికి వచ్చాడు. కానీ అదే ఆత్మను నీవు నేను పొందుకోవాలి. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను పొందడా లేదా?
యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్న వెంబడే పరిశుద్ధాత్మ పావురం వల్లే ఆయన మీదికి వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఏమైతే చేశాడో అదే చెప్పాడు, అదే చేశాడు. యేసుక్రీస్తే మనకు మాదిరి. కానీ ఈరోజు అనేక మంది పరిశుద్ధాత్మలు లేవు, భాషలు లేవు, వరాలు లేవు అని చెప్తూ వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నా యందు విశ్వసించేవాడు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని చెప్తున్నాడు. అవునా కదా? దేవుని కార్యాలు స్పష్టంగా యేసుక్రీస్తు చెప్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ లేదని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, దేవుని యొక్క రాజ్యము భోజనము పానము కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మలో ఆనందము అని చెప్తున్నాడు. ఈరోజు ఆ ఆత్మ నువ్వు కలిగి ఉంటేనే దేవుని రాజ్యాన్ని అనుభవించగలుగుతావు. అందుకే మత్తయి సువార్తలో అంటాడు కదా, నా నీతిని నా రాజ్యమును వెతకండి. ఎవరైతే దేవుని యొక్క నీతిని దేవుని రాజ్యాన్ని వెతుకుతారో అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ఏంటి? నువ్వేం తినాలో, ఏం కట్టుకోవాలో, ఏమి ధరించుకోవాలో, నీకేంటి కావాలో అవన్నీ దేవుడు ఇస్తాడంట నీకు. హల్లెలూయా. వీటన్నిటి కొరకు ఎవరు ఆలోచిస్తారు? లోకంలో ఉన్న వాళ్ళు ఆలోచిస్తారని చెప్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించాలో వాళ్ళు ఆలోచిస్తారు. కానీ దేవుడు నమ్మిన వాళ్ళు వాటిని ఆలోచించవలసిన అవసరము లేదండి. నువ్వు చేయవలసిన పని ఏంటి? దేవుని రాజ్యాన్ని వెతకటం, దేవుని యొక్క నీతిని వెతకటం. ఎందుకంటే ఆయన నీతిని న్యాయమును మాత్రమే ప్రేమించే దేవుడు, అక్రమమును కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి కావాల్సింది నీతిగా బ్రతికే వాళ్ళు కావాలి, యథార్థంగా బ్రతికే వాళ్ళు కావాలి. అది ఎవరికి వస్తుంది అంటే దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాళ్ళకి మాత్రమే. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ అని చెప్తున్నా నీవు నేను నిజంగా దేవునిలో ఆనందించగలుగుతున్నామా? అవునా కదా? మనం దేవుని నమ్మేది ఎందుకు? దేవుని రాజ్యాన్ని చేరటానికి మాత్రమే. అంతే. ఈ లోకంలో ఏదో సంపాదించుకొని ఏదో ఆశించి ఇక్కడ శాశ్వతంగా ఉండిపోవటానికి కాదండి. నువ్వెంత అధికారమైన, చివరికి ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, అంబానీ అయినా చావాల్సిందే. హల్లెలూయా. ఆ ధనము నీకు దేవుని రాజ్యానికి చేర్చలేదండి. నువ్వెన్ని కోట్లు 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 సంపాదించుకుని ఇక్కడున్నప్పుడే నాది 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 అంటావు. అందుకే ఒక పాట ఉంది కదా కదా హల్లెలూయా. నాది నాది అంటే విర్రవీగుతున్నావు. చచ్చినాక ఏమవుతుందో నీ స్థితి నీకు తెలుసా? నువ్వు చచ్చినాక నీ వస్త్రాలని వెంట రావు. నువ్వేమవుతున్నావు? బ్రతుకున్నప్పుడే ఇది నాది అది నాది. హల్లెలూయా. ఇది నాది అది నాదని ప్రయాసపడిపోతుంటావు. చివరికి అవసరమైతే పక్కన వాళ్ళతో కూడా గొడవలకు వెళ్ళిపోవటానికి ఇష్టపడతాం. కానీ దేవుని రాజ్యములు అది కాదండి. దేవుడు కోరుతున్నాడు నీతి కలిగి బ్రతకాలని, దేవుని రాజ్యానికి అందరు హక్కుదారులు కావాలని. హల్లెలూయా. ఆయన ఉండే స్థలంలో ఆయన నమ్మిన బిడ్డలు కూడా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకే అంటాడు దేవుని రాజ్యము ఈ రాజ్యము నాది కాదు, ఇహలోక రాజ్యము నాది కాదు. అందుకే మనం ఏం చేయాలంట? దేవుని రాజ్యం కొరకు మనం వెతకటం నేర్చుకోవాలి. దేవుని యొక్క రాజ్యం అంటే అది. దేవుని రాజ్యానికి ఎవరు చేరుతారు అంటే ఆత్మ కలిగిన వాళ్ళు మాత్రమే చేరుతారండి. ఆత్మ లేని వారు చేరరు. అది నేనైనా సరే, హల్లెలూయా, బోధించే నేనైనా విన మీరైనా సరే, ఆత్మ లేకపోతే దేవుని రాజ్యాన్ని మాత్రము స్వతంత్రించుకోలేరు. హల్లెలూయా. గొప్ప గొప్ప సేవకులను బల్ల గుద్ది వాక్యాలు చెప్పే వాళ్ళైనా ఆత్మ కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో ఉందని రుజువేండి. రుజువుందా? ఉందండి. హల్లెలూయా. వాక్యం అంటది అంత దినాలలో నా ఆత్మ మనుషులందరి మీద కుమ్మరిస్తాను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, యవ్వనులు దర్శనాలు చూస్తారు, ముసలి వాళ్ళు కలలు కంటారంట. దేవుని ఆత్మ మీలో ఉందనడానికి రుజువు అది. హల్లెలూయా. అందుకే ఇంకా మనం చూద్దామని లూకా సువార్తలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. 9వ అధ్యాయము
62వ వచనంలో చూసినట్లయితే అక్కడ అంటాడు, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. చూడండి, ఇక్కడ స్పష్టంగా వాక్యం చెబుతుంది. దేవుని రాజ్యానికి నువ్వు చేరాలంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని శ్రమలు అనేవి వస్తాయి. ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, రోగాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అలాగని మళ్ళీ లోకం వైపుకి వెళ్ళిపోయావు అనుకో, నీకు దేవుని రాజ్యానికి చోటు లేదండి. చోటు ఉందా? హల్లెలూయా. వాక్యం అంటుంది కదా, నీ దేవుణ్ణి విడిచి వేరొకరిని అనుసరించి వారికి భయంకరమైన శ్రమలు విస్తరిస్తాయంట. ఈ రోజుల్లో చాలామంది చేసే పని అదే. దేవుని దగ్గరికి చాలా ఆసక్తిగా వస్తూ ఉంటారు, కొన్ని దినాలు ఉంటారు, ఏమైనా శ్రమ వచ్చినా లేకపోతే ఒక బలమైన వాక్యం వారికి తగిలిన వెంబడే లోకంలోకి వెళుతూ ఉంటారు. ఎందుకంటే స్థిరమైన జీవితం లేకపోవటం వల్ల. హల్లెలూయా. అందుకంటున్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడను దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు. నిన్న నాకు ఒక ఆఫర్ వచ్చింది. హల్లెలూయా. ఒక ఆఫర్ వచ్చింది. ఆఫర్ వచ్చినప్పుడు నేను డానియల్ గారికి చెప్పా, అయ్యగారు ఇలాగ వచ్చింది నాకు ఆఫర్, ఏం చేయాలంటే, అంటే నీకు ఇదే కాదు చాలా ఆఫర్స్ వస్తాయి. ఎందుకంటే నువ్వు ఎక్కడనప్పుడు దేవుని పనిలో ఉన్నావు కనుక. అంటే దేవుడు కానీ అపవాది కానీ నేను శోధించడానికి అనేక ఆఫర్లు పెడతారు. ఎందుకంటే నువ్వు నిలబెడతావా లేదా అని. ఫోన్ చేశారు, తమ్ముడు అర్జెంటుగా రా మా సైట్కి అన్నారు. అతను ఎందుకన్నా అంటే ఇది పరిస్థితి. అంటే అన్న నేను వేరే పనిలో ఉన్నా, నేను రాలేను ఇప్పుడు అన్నా. హల్లెలూయా. అదే విషయం తర్వాత దానియేలు గారికి మధ్యాహ్నం చెప్తే ఇదే కాదు చాలా ఆఫర్స్ వస్తాయంట. ఇప్పుడు వాక్యం కూడా అదే చెప్తున్నాడు. నాగట్టి మీద చెయ్యి వేసి వెనుకకు చూస్తే నష్టం ఎవరికి? నాకే కదా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరో 1,00,000 రూపాయలు జీతం ఇస్తాడని పిలిచాడు అనుకో, దేవుని పని విడిచిపెట్టి వెళ్తే నష్టం ఎవరికి? నాకే నష్టం. హల్లెలూయా. నిజంగా నేను జాబ్ చేసేవాడినంత ఎప్పుడో జాబ్ రావాలి, లిస్టులో పేర్లు ఉన్నప్పుడే జాబ్ రావాలి కదా. విడిచిపెట్టి అన్నయ్య కూడా చెప్పారు, అతను కూడా ఫోన్ చేసి చెప్పారు. కానీ మనం దేవుని పని మీదకి వచ్చి కష్టమైన నష్టమైన ముందుకే సాగాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకంటాడు దేవుని రాజ్యానికి చేరాలంటే వెనక తట్టు చూడకూడదు, మనం ముందుకే చేరాలి. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, వెనుకవి మరచి ముందున్న వాటి కొరకు సహనముతో కనిపెట్టు. పరిగెత్తాలి మనం, వెనుకకు చూడకూడదండి. వెనుకకు చూస్తే లోతు భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయి. ఈరోజు మనం వెనుకకు చూడకూడదు క్రైస్తవులుగా. కష్టమైన నష్టమైన మనం ప్రాకులాడేది దేని కొరకు? దేవుని రాజ్యాన్ని చెందటానికి, దేవుని రాజ్యాన్ని పొందటానికి, దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి. కనుక ముందుకే వెళ్ళాలి. హల్లెలూయా. వెనకకి ఎన్నో లాగుతుండే, ఏం చేయాలి అప్పుడు? వెనక నుండి దూచుకుంటూ ముందుకి పరుగులెట్టాడు. అదే నిజమైన క్రైస్తవుడు చేసే పని, నిజమైన దేవుని బిడ్డ చేసే పని ముందుకు వెళ్ళటమే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, దేవుని రాజ్యానికి చేరటానికి అనేక శ్రమలు వస్తాయి. వాటిని జయించుకొని వెళ్ళేవాడే దేవుని రాజ్యానికి హక్కుదారులుగా ఉంటారట. హల్లెలూయా. ఇంకా మనం అలా చూసినట్లయితే అపొస్తలుల కార్యాలు ఒక మాట చెప్తున్నాడు చూడండి. అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనములో అంటున్నాడు, శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు, పౌలు చెప్తున్న మాట ఏం చెప్తున్నాడట? శిష్యుల మనసులను దృఢపరుస్తున్నాడు, అంటే ధైర్యపరుస్తున్నాడు శిష్యుల యొక్క మనసులను. ఇంకా అంటున్నాడు, విశ్వాసమందు నిలకడగా ఉండాలంట. ఎలా ఉండాలి? నిలకడ. చాలామంది విశ్వాసంలో చెన్నగిల్లిపోతుంటారు. ఎందుకంటే కార్యం జరగకపోతే చెన్నగిల్లిపోతూనే ఉంటారు కదా.
హల్లెలూయా, హల్లెలూయా. నేను అదే ప్రార్థన చేద్దాం, ప్రభువా నేను అడిగేదానికి జవాబు ఇవ్వకపోతే అది పొందినంత వరకు ఓపిక నాకు ఇవ్వండి. హల్లెలూయా. ఒక్కోసారి ప్రశ్నలు వేస్తుంటా, అసలు నా ప్రార్థనకి జవాబు వస్తుందా, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? ఒకవేళ దేవుడు నా ప్రార్థన ఆలకిస్తే నా పరిస్థితి ఎందుకు ఇలా అని. కానీ మళ్ళీ అనుకుంటా, అయ్యో నేను దేవునికి ప్రశ్న వేయకూడదు కదా, ప్రశ్న వేయటానికి నాకు ఏం హక్కు అనుకుంటా. అందుకే అంట, ప్రభువా నువ్వు జవాబిచ్చినంత వరకు దాన్ని ఓపికతో ఎదురు చూసే సహనం నాకు ఇవ్వు ప్రభు అని అడుగుతా. ఇక్కడ అదే చెప్తున్నాడు, విశ్వాసం ఏముండాలట, నిలకడగా ఉండాలి. ఎందుకు అనేక శ్రమలు అనుభవించాలి మనం. ఏటున్నాయట, సంతోషాలు ఉన్నాయా? హల్లెలూయా, హల్లెలూయా. సంతోషాలు లేవండి, దేవుడు నమ్మిన వారికి శ్రమలే ఉన్నాయి. అలాగని దేవుని విడిచిపెట్టడం కాదు, శ్రమ వెనుక ఏముంది, సంతోషం ఉంది. కీడి వెనుకలేముంది, మేలు ఉంది. నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే నీకేం కలుగుతాయి, అనేక శ్రమలు కలుగుతాయి. ఆ శ్రమలో నువ్వు నిలకడగా ఉండమని చెప్తూ ఉన్నాడు. యోబుకి శ్రమ వచ్చింది. ఎలాంటి శ్రమ? భయంకరమైన శ్రమ. ఒకే రోజు 10 మంది బిడ్డలు కోల్పోయాడు. ఒకే రోజు తన ఆశంతా కోల్పోయాడు. ఒకే రోజు తన శరీరం కూడా క్షీణించిపోయింది. చివరికి తన భార్య కూడా దూషణ పాటలు పలికి చచ్చిపో, దేవుని విడిచిపెట్టని చెప్తుంది. ఆయన విశ్వాసములో ఏమవుతున్నాడు, నిలకడగా ఉన్నాడు. హల్లెలూయా. గట్టి చెప్తా, 2 చేతులు చాచి హల్లెలూయా. అదే నిలకడగా ఉన్నాడు కనుక కోల్పోయిన 2 అంతల ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలన్నా, నువ్వు కోల్పోయినది నీకు మరలా దక్కాలన్నా నీకేముండాలి, విశ్వాసములో నిలకడనేది చాలా అవసరం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏం కలుగుతుందంటే శ్రమ కలుగుతుంది. శ్రమ పొందిన వాడు మాత్రమే దేవుని రాజ్యానికి హక్కు. వాడే నిజమైన క్రైస్తవుడు అండి. శ్రమ లేనివాడు క్రైస్తవుడు కాదు. హల్లెలూయా. శ్రమ లేనివాడు క్రైస్తవ. దానికి రుజువు ఏంటి అంటే, ఎవరైతే నామకార్థంగా భక్తి చేస్తారో వాళ్ళకి శ్రమలు రావు. హల్లెలూయా. ఎవరైతే దేవుని కొరకు నీతిగా బ్రతకాలని ముందుకు సాగుతారో అనేక సమస్యలు వస్తుంటాయి. అప్పుడేం చేయాలి, మనం నిలకడగా వెళుతూ ఉండాలి. మనం అనుకుంటాం ఈరోజు నేను చాలా భక్తిగా ఉండాలి, లేకపోతే దేవుని కొరకు ఒక తీర్మానాన్ని నేను తీసుకుంటాను నా జీవితంలో ఇలా అని మనం అనుకుంటాం. అదే రోజు నీ మీదకి ఏమొస్తుంది, ఒక సమస్య వచ్చి పడుతుంది. మొన్న నాకు ఒక బ్రదర్ ఫోన్ చేసి అదే చెప్తున్నాడు, ఈరోజు నేను దేవుని కొరకు చక్కగా బ్రతకాలనుకుంటున్నాను, కానీ వెంబడే ఏమొచ్చేసింది, సమస్య వచ్చింది. నేను ప్రార్థన చేశా, రిపోర్ట్ నార్మల్ వచ్చేసాయి. హల్లెలూయా, హల్లెలూయా. రిపోర్ట్లు నార్మల్ రావటమే కాదు, ఆ రోజు డ్యూటీకి వెళ్ళలేదంట. డ్యూటీ చేయటానికి కూడా శక్తి లేదు. వెళ్ళాడు, ప్రార్థన చేసి పంపిస్తే దేవుడు కార్యం చేశాడు. చూడండి, డ్యూటీ క్యాన్సిల్ చేశాడు, తనకు సెలవు ఇప్పించాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ డ్యూటీ ఇచ్చి ఉంటే చేయలేడు, ఎందుకంటే తన పరిస్థితి అలా ఉంది. కానీ దేవుడు ఏం చేశాడు, ఎప్పుడైతే తను తీర్మానం చేసుకున్నాడు దేవుని కొరకు బ్రతకాలి నేను సరిగా, నేను అదే చెప్పా, తీర్మానం తీసుకున్నప్పుడు ముందుకు సాగిపోవాలండి. యోబు సాగిపోయాడు ముందుకి, అందుకే 2 అంతల ఆశీర్వాదాన్ని పొందాడు. ఈరోజు దేవుని రాజ్యం నీకు దక్కాలి అంటే అనేక శ్రమలు వస్తాయి. ఏ రీతికైనా అవ్వచ్చు, అప్పుల సమస్యలు అవ్వచ్చు, ఎవడైనా నిందించవచ్చు, బాధించవచ్చు, అనేక సమస్యలు, ఇంట్లో సమస్యలు రాకపోవచ్చు. హల్లెలూయా. వీటినన్నిటిని ఏం చేయాలి, నువ్వు ఎదుర్కోవాలి. నేను కూడా శనివారం ప్రార్థనకి వెళ్ళినప్పుడు నాకు వరాలన్నీ యాక్టివేట్ అవ్వాలని వెళ్ళా. ప్రవచనం ఏం చెప్పారు అంటే, ప్రార్థన చేసి నువ్వు అనేకమైన పోరాటాలు పోరాడుతున్నావు అన్నాడు. నేను పోరాటాలు ఏంద్రా బాబు, నాకు ఏ పోరాటాలు ఉన్నాయి అనుకున్నాను. నిన్న అవన్నీ మళ్ళీ సేవకుడు చెప్తూ వస్తా. హల్లెలూయా. నీ పోరాటాలన్నీ దేవుడు ఏం చేశాడు, కొట్టివేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనండి, భయంకరమైన స్థితి.
ఏ సమయంలో ఎలా ఉంటుందో కూడా, ఒక గంట ఆనందంగా ఉండే ఉన్న గంటలన్నీ బాధే. ఎవడి బాధ వాడికే కదా తెలుస్తుంది. హల్లెలూయా. చూడండి, దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఏముండాలంట? శ్రమ అనేది ఉంటుంది. అదే అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. చూడండి 3వ వచనంలో అంటాడు, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగబడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించచ్చు అనేక ప్రయాణములను తను సజీవునిగా కనపరుచుకోవడం. చూడండి, యేసుక్రీస్తుకు చెబుతున్నమాట. యేసుక్రీస్తుకు శ్రమ వచ్చిందా లేదా? వచ్చింది. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం నుండి వచ్చిన వెంబడే అపవాది ఏం చేసింది? శోధించింది. ఆ తర్వాత పరిచర్య చేశాడు, చనిపోయాడు, చివరికి మళ్ళీ తిరిగి లేచాడు. 40 దినాలు నేనున్నానని రుజువుపరిచాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు? నేను శ్రమ పడి తిరిగి చచ్చిపోయి తిరిగి లేచాను మీ కొరకు. ఆ సిలువలో ఎంత భారం అండి, మోయగలమా? యేసుక్రీస్తు మోస్తూ ఉన్న ఆ సిలువను కుర్రనీడైన సిమోను ఒక్క క్షణం పట్టుకొని మోయలేకపోయాడు. ఒక్క క్షణం పట్టుకొని మోయలేకపోయాడండి ఆ సిలువ భారము. కానీ యేసుక్రీస్తుకి సిలువ మోస్తున్నప్పుడు ఒకవైపు కొరడాలతో కొడుతున్నారు, రక్తాలు కారుతున్నాయి, నడవలేని స్థితి. కానీ ఏం మోస్తున్నాడు? సిలువ మోస్తున్నాడు. బాగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఆ సిలువను పట్టుకోవడానికి 1 నిమిషం మోయలేకపోయాడు. చూడండి, ఆ శ్రమ పొందాడు కనుకనే సిలువ మరణాన్ని ఆయన జయించగలిగాడు. ఈరోజు మనకు వచ్చిన శ్రమ మనం జయిస్తేనే మన పరలోక రాజ్యానికి హక్కుదారులు అవుతాం. పరలోక రాజ్యాన్ని మనం చేరగలుగుతాం. హల్లెలూయా. నీకు శ్రమ లేకపోతే, నీకు దుఃఖం లేకపోతే, నీకు బాధ లేకపోతే పరలోక రాజ్యం నీకు ఎలా వస్తుంది? పరలోక రాజ్యం ఆసామాసా? మనం పొందవలసిన బాధ అంతా, మనం పొందవలసిన కష్టం అంతా సిలువలో యేసుక్రీస్తు పొందాడు. ఎందుకు? మనం భరించలేమని. హల్లెలూయా. మనం భరించలేమని, మనం భరించవలసిన బాధ అంతా యేసుక్రీస్తు మాత్రమే పొందాడు. ఈరోజు ఆ శ్రమ, చిన్న శ్రమకి ఒక రోగం వస్తే భయపడిపోతాం కదా, ఒక సమస్య వస్తే భయపడిపోతాం, చిన్న అప్పు ఉంటే భయపడతాం. భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే హల్లెలూయా, వాక్యం అంటది, నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. శ్రమ వచ్చిందని బాధపడకూడదు. అందుకే నువ్వు శ్రమ పడితేనే దేవుని రాజ్యానికి హక్కుదారులు అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందులోనే 8వ అధ్యాయములో, అపొస్తలుల కార్యం 8వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఒక మాట చెప్తున్నాడు. చూడండి, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసము పొందిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఫిలిప్ ఏం చేస్తున్నాడట? దేవుని రాజ్యమును గూర్చి ప్రకటన చేస్తున్నాడు. ఈరోజు మరి ఎవరి కొరకు ప్రకటన చేయాలి? మరి యేసుక్రీస్తు దగ్గరికి వస్తే రోగాలు పోతాయని ప్రకటన చేయకండి. హల్లెలూయా. యేసుక్రీస్తుకి వస్తే అప్పులు పోతాయని ప్రకటన చేయకూడదు. మనం ఏం చేయాలి? 2 మార్గాలు ఉన్నాయి. నీ జీవితం బాగుపడాలి అంటే నువ్వు యేసుక్రీస్తును నమ్మాలని ప్రకటన చేయాలి. అంతేకాని నీ అప్పులు పోతాయి, నీ బాధలు పోతాయి, నీ సమస్యలు పోతాయి అని ఎప్పుడు ప్రకటన చేయకండి. హల్లెలూయా. కానీ మనము దేవుని కోసం ఏం సువార్త చేయాలంటే యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నీ జీవితం బాగుపడుతుంది. నీ పాప స్థితి నుండి నువ్వు విడుదల పొందుతావు, నువ్వు దేవుని రాజ్యాన్ని నువ్వు పొందుకుంటావని ప్రకటన చేయాలి. అంతేకాని ఈ రోజుల్లో ఏదేదో ఇచ్చేసి ప్రకటన చేస్తే సరిపోతుంది. చాలామంది భోజనాల కొరకు దేవుని మందిరాలకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఏదో గిఫ్ట్లు ఇస్తారు, ఏదో బహుమానాలు ఇస్తారని ప్రకటన చేసి రప్పించుకునే వాళ్ళు ఉన్నారు. అలా మనము ఉండకూడదండి. యేసుక్రీస్తు కొరకు నిత్యముగా ప్రకటన చేయాలి. హల్లెలూయా. ఇక్కడ ఫిలిప్పు దేవుని రాజ్యం కొరకు ప్రకటన చేస్తుంటే అనేక మంది స్త్రీలు ఏం చేశారట? దేవుని నమ్మారట. నమ్మారా లేదా? నమ్మటమే కాదండి, ఇంకేం చేశారట? బాప్తిసం పొందారాలు. హల్లెలూయా. ఏం పొందారట? బాప్తిసం పొందారండి. ఈరోజు అలాంటి ప్రకటన మనం చేయాలి దేవుని రాజ్యం కొరకు. ఇంకా చివరికి ఒక్క మాట, మనము దేవుని రాజ్యం అంటే ఏదో చూసాం, దేవుని రాజ్యానికి ఎవరు వెళ్తారో చూసాం, దేవుని రాజ్యానికి ఎవరు వెళ్ళారో
ఒక 2 మాటలు చెప్పి నేను క్లోజ్ చేసేస్తాం. హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతి, సమాధానము, ఆత్మలో ఆనందం. దేవుని రాజ్యానికి ఎవరు వెళ్తారు అంటే శ్రమ పడిన వాళ్ళు మాత్రమే వెళ్తారు. అంటే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు, ఆత్మ కలిగిన వారికి శ్రమలు వస్తాయి. ఆ శ్రమ కలిగిన వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్తారు. ఎవరు వెళ్ళరో చూసి నేను క్లోజ్ చేస్తాను. హల్లెలూయా. టైం కూడా చాలా అయిపోతుంది మనకు. చూడండి 1 కొరింథీ రాసిన పత్రిక, 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? చూడండి, అన్యాయస్తులట దేవుని రాజ్యానికి వారసులు కారు. అన్యాయం చేసేవాళ్ళండి, ఇతరులను మోసం చేసేవాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరంట. ఇంకా చూడండి, ఇక్కడ అంటాడు, మోసపోకుడి, జారులైనను, విగ్రహారధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగి తనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. హల్లెలూయా. చూడండి, దేవుని రాజ్యానికి ఎవరు వారసులు కారంటే వీళ్ళందరూ లోకంలో ఎవరైతే దేవుని నమ్మని వాళ్ళు ఉండి త్రాగుతారో, పాపము చేస్తారో, వీళ్ళందరూ దేవుని రాజ్యానికి వారసులు కారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ చెప్పుకుంటే చాలా టైం పడుతుంది మనకు. కానీ చూడండి, దేవుడికి విరోధంగా తప్పు ఎవరైతే చేస్తారో, దొంగలైనా, జూదరులైనా, వ్యభిచారులైనా, అబద్ధికులైనా, ఎవరైనా సరే వీళ్ళందరూ దేవుని రాజ్యానికి వారసులు కారు అని చెప్తున్నాడు. అన్యాయం చేసేవాళ్ళు, ఒకరిని మోసం చేసేవాళ్ళు, ఒకరిని దోచుకునేవాళ్ళు, వీళ్ళందరూ దేవుని రాజ్యానికి హక్కుదారులు కారట. హల్లెలూయా, హల్లెలూయా. అదే కొరింథీయులు 4వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. చూడండి, 4వ అధ్యాయము 20వ వచనంలో అంటాడు, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది అంటాడు. ఇంకొక దగ్గర అదే కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 50వ వచనములు అంటాడు, కొననేరము క్షయత అక్షయతను స్వతంత్రించుకొనును. హల్లెలూయా. చూడండి, దేవుని రాజ్యం అంట మాటతో కాదు శక్తితో ఉంది. దేంతో ఉందట? శక్తితో ఉంది. ఇక్కడ ఎవరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని స్పష్టంగా అంటుంది. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని చేర్చుకో. ఏం వెళ్తుంది దేవుని రాజ్యానికి? దేవుని యొక్క ఆత్మ మాత్రమే వెళ్తుంది. ఈరోజు దేవుని రాజ్యానికి చేరాలంటే వీటన్నిటిని విడిచిపెట్టాలి. ఏంటిని విడిచిపెట్టాలి? నీలో ఉన్న అబద్ధాలను విడిచిపెట్టాలి, నీలో ఉన్న అన్యాయము చేసే బుద్ధిని విడిచిపెట్టాలి. ఒకవేళ నువ్వు పాపములో జారత్వము చేసినా విడిచిపెట్టాలి, దొంగతనాలు చేసినా విడిచిపెట్టాలి, వ్యభిచారము చేసినా విడిచిపెట్టాలి. నువ్వు ఎలాంటి వాడివైనా, దేవుడికి విరోధమైన ఏమైనా నువ్వు విడిచిపెడితేనే దేవుని రాజ్యానికి చేరుతావు. దేవుని రాజ్యానికి చేరాలంటే ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ఆ శ్రమలో నువ్వు నిలిచినట్లయితే దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, ఈ రాజ్యము ఇహలోకమైనది కాదు, నా రాజ్యము. దేవుని రాజ్యం ఏమైంది? పరసంబంధమైనది. అక్కడ ఏముంటుంది? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందం. ఆ ఆనందం నీకు కావాలంటే ఈ లోకంలో నీకు కొన్ని దినాలు ఏముంటాయి? శ్రమలు ఉంటాయండి. ఆ శ్రమలో నిలిచినట్లే దేవుని రాజ్యాన్ని పొందుకోగలవు. లేదు నాకు శ్రమ వద్దు, నేను లోకంలో కలుస్తానంటే నీవు దేవుని రాజ్యాన్ని కాదు కానీ నరకము కోరుకుంటావు. ఆ నరకములు ఏముంటుంది? అగ్ని ఆరదు, పురుగు సావదు, నిత్యము వేదన. ఈ లోకములో ఉన్న భయంకరమైన వేదన అక్కడ నీకు కలుగుతుంది. ఒకవేళ ఆ వేదన నుండి నువ్వు తప్పించుకోబడాలి అంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడే దేవుడే నిన్ను కాపాడుతాడు. ఇంకొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,
ఇదిగో నీ రాజ్యం అంటే ఏంటి మాకు తెలియజేసావు. నీ రాజ్యం అంటే ఏంటో మాకు తెలియజేసావు. నీ రాజ్యములు ఎవరు వెళతారు, ఎవరు వెళ్ళకూడదు అనే విషయాన్ని మాకు తెలియజేసావు ప్రభువా. ఒకవేళ అయా నీ రాజ్యం యొక్క హక్కుదారులు కావాలి కనుక అయా నీకు విరోధమైనవి మాలో ఉంటే తొలగించని ప్రార్థన చేసుకుందామా? ఒక్క నిమిషం అందరు కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. గ్లోరీ గాడ్, హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా వందనాలు. ఈయన వాక్యం కొరకు ఒక్కరు చిన్ని ప్రార్థన చేయండి, క్లోజ్ చేసుకుందాం. ఎవరొకరు ఇంతవరకు ప్రోగ్రాం మధ్యలో అన్ని జాతుల ద్వారాగా నాయన తండ్రి సూటుగా చేతన మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు ప్రభా. ఆయన హృదయాలను చూసి హృదయాలను పరిశోధించి పరీక్షించి ప్రభా ఆయన తండ్రి మమ్మల్ని ప్రభా అయినా తండ్రి మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరిచిన స్తోత్రాలు ప్రభా. బోధకుడుగా ప్రభా ఆయన ఇంతవరకు నాయన ఎన్నో బోధించిన విషయాలన్నింటిని బట్టి వందనాలు ప్రభా. ఆయన పరలోక రాజ్యం అంటే ఏంటి, ఆయన యొక్క రాజ్యాన్ని ప్రభా ఎలా చేరుకోవాలి ప్రభా నేర్పించిన విధానం కొరకు స్తోత్రాలు ప్రభా. నేర్పించిన ప్రతి నీతి కొరకై వందనాలు విషయ స్తోత్రాలు. ఆయన పరలోక రాజ్యం భోజనం పాపము కాదు కానీ ప్రభా నీతియు సమాధానం పరిశుద్ధాత్మైందని ఆనందమైందని ప్రభా మరొకసారి తెలియజేసావు ప్రభా. ఇది మేము ఎన్నటికీ మర్చిపోకుండా ప్రభా ఇది మొదలుకొని తండ్రి నేను నీ రాకడ పర్యంతంలో జీవిత ప్రయాణం అంతట్లో ప్రభా నెమరు వేసుకుని సహాయం దయచేయండి. తన తండ్రి నీకు వందనాలు ప్రభా. నైనా అలాగనే ప్రభా ఈ లోకంలో నైనా జీవించినంత కాలం ప్రభా ఎన్నో శ్రమలు నైనా తండ్రి వ్యతిరేకత